ఏడుకొండల వాడికి జగన్ కుటుంబం చేసిన 7 ద్రోహాలు. 1. భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు అని తెలిసినా కూడా ఆయన్ను టీటీడీ చైర్మన్ గా నియమించారు. 2. భూమన కరుణాకర్ రెడ్డే కాదు, ఆయన అన్న భూమన సుబ్రహ్మణ్యం రెడ్డికి టీటీడీ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే శ్వేత సంస్థ డైరెక్టర్ గా నియమించారు. భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి పరమ నాస్తికుడు. అలాంటి వ్యక్తిని టీటీడీ ఉద్యోగులకు ఏం శిక్షణ ఇచ్చి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఇక 3. కల్తీ నెయ్యి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డిని కూడా టీటీడీ అధికారిగా మొదట నియమించింది రాజశేఖర్ రెడ్డి. తిరుమలలో ఐఏఎస్ అధికారులపై పెత్తనం చేయించారు. ఇక 4వది ప్రొఫెసర్ వీణా నోబుల్ దాస్. పేరు వింటేనే ఆమె క్రిస్టియన్ అని అర్థమవుతుంది. ఆమెను రాజశేఖర్ రెడ్డి తిరుమల శ్రీవారి నిధులతో నడిచే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నియమించారు. విద్యార్థులను క్రైస్తవంలోకి మారమని ఒత్తిడి తెచ్చారు. 5వది ఇది అందరికీ తెలిసిందే. తిరుమలకు 7 కొండలెందుకు, 2 కొండలు చాలు అంటూ మిగిలిన 5 కొండలను చర్చిలు, మసీదులు, హోటళ్లకు కేటాయిద్దామని రాజశేఖర్ రెడ్డి ఆలోచించారు. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గారు. ఇక రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ రెడ్డి కూడా తిరుమలను అన్ని విధాలుగా అపవిత్రం చేశారు. జగన్ నాస్తికుడు అయిన భూమన కరుణాకర్ రెడ్డికి మళ్లీ టీటీడీ చైర్మన్ గా అవకాశం కల్పించారు. ఆయన అడ్డగోలుగా శ్రీవారి నిధులను దోచుకున్నారు. ఇది జగన్ కుటుంబం చేసిన 6వ ద్రోహం. రాష్ట్రానికి సేవ చేసిన ఎంతో మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను పక్కన పెట్టి ధర్మారెడ్డిని వివిధ హోదాలలో 5 ఏళ్లు కొండ మీదే కూర్చోబెట్టారు. తిరుమల చరిత్రలో తొలిసారిగా నాన్ ఐఏఎస్ అధికారిని ఈఓగా నియమించి రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ లను అవమానించారు. ఇంటిలో గుడిసెట్ వేయించి పూజలు చేసినట్లు నటించి నేను తిరుమల వెళ్లడం కాదు, వెంకటేశ్వర స్వామే నా ఇంటికి వస్తాడు అనే బలుపుని ప్రదర్శించాడు. ఆఖరికి తిరుమల లడ్డూల కోసం కల్తీ నెయ్యి వాడడం జగన్ చేసిన 7వ ద్రోహం.